నమస్తే. నా పేరు కృష్ణకాంత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేశంలో సంచలనంగా మారిన సిట్యుయేషన్స్‌కు ఒకానొక కారణం. అంతేకాదు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ప్రధాన డిమాండ్‌లలో ఒక డిమాండ్ మరియు ఇప్పటి ప్రభుత్వం ఒక వ్యక్తిని చాలా రోజుల నుంచి కాపాడుకుంటూ వస్తుంది. ఆ వ్యక్తి పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. లేదంటే నేనే చెప్పేస్తాను. అతనెవరో కాదు, ధర్మేంద్ర ప్రధాన్. ఒరిస్సాకు చెందిన వ్యక్తి, ఒక ఎంపీ, ఎడ్యుకేషన్ మినిస్టర్. సో మనం ఇతని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఇతను మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. అంతేకాకుండా చాలా రాజకీయాల్లో చాలా చిన్నప్పటి నుండి హుషారుగా ఉన్న వ్యక్తి. తన తండ్రి కూడా బీజేపీలోనే ఉంటూ ఆర్ఎస్ఎస్ మూలాలతో ఉంటూ కేంద్ర మంత్రికి సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. మరియు మన ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా చాలా చిన్నతనం నుంచే కాలేజ్ లైఫ్ నుంచే ఏబీవీపీలో పాల్గొంటూ స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో అతను తన కార్యక్రమాలను విస్తరించాడు. అంతేకాదు బీజేపీ యువ మోర్చాలో కూడా అతను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఒరిస్సాలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు రాజ్యసభ వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నాడు. సో ఇతని జీవితకాలంలో పొందిన మంత్రి పదవులు చూసుకుంటే కనుక పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ మరియు స్టీల్ మినిస్ట్రీ, అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ మంత్రి పదవి కూడా అతను పొందడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారి హిస్టరీ తెలుసుకుందాం ఇప్పుడు, రాజకీయ హిస్టరీ. అతను అంత స్ట్రాంగ్ ఎందుకు అయ్యాడు, అంత ఇంపాక్ట్ ఎందుకు చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో క్రాక్ అయినందున డబ్బింగ్ చెప్తున్నాను, లిప్ సింక్ కాదు. అయితే విషయం ఏంటంటే, ఇతను పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిగా ఎన్నికైన తర్వాత గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చాలా పరిస్థితులను చూశాడు. అందులో ముఖ్యంగా అందరూ కట్టెల పొయ్యిపై వంట వండడం ద్వారా చాలా కాలుష్యాన్ని పీలుస్తున్నారు. ఒక రోజుకు 20 సిగరెట్లు తాగితే ఎంత కాలుష్యం అయితే, సిగరెట్లు కాలేసి ఎంత అయితే పొగ పీలుస్తారో, సుమారు అంత పొగ పీల్చేంతగా పొల్యూషన్ ని అప్పటి మహిళలు పీల్చుకుంటుండేవారు. అయితే అలాంటి సమయంలో ఇతను నేషనల్ గ్యాసెస్ లో గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు మహిళలకు ఇప్పించాలని చెప్పి ఒక పథకం తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సుమారు 7 కోట్ల నుంచి 8 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్స్ ఇప్పించడం జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు మొదటిసారి. అయితే ఇది అంత డ్రాస్టిక్ రేంజ్ లో హైలైట్ కావడంతో ఇతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కళ్ళలో పడ్డాడు. మరి ఇతన్ని నరేంద్ర మోడీ గారు పక్కనే పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇతన్ని వాళ్ళ కోర్ టీమ్ లో జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇతను స్టీల్ మినిస్ట్రీ మరియు ఇది స్కిల్ డెవలప్మెంట్ అలాంటి మినిస్ట్రీ వచ్చినప్పటికీ, అయితే ఇతన్ని తర్వాత 2020లో వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో వచ్చినప్పటి పాలసీని దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇతనికి ఆల్రెడీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అదే పని చేస్తాడని ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇతను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పటి నుంచి చాలా సార్లు పేపర్ లీక్స్ అవుతున్నాయి. మనకి ఈ మధ్య జరిగిన సంఘటనలు తెలిసిందే. సో ఇది ఇతని రాజకీయ హిస్టరీ. ఇంతే కాకుండా ఇంకొక సైడ్ కూడా ఉంది. అదేంటంటే ఇతను ఈ పాలన ఇలా చేస్తూనే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాడు. ఒరిస్సాలో గ్రౌండ్ లెవెల్లో వెళ్తూ ఒరిస్సాలో కొన్ని దశాబ్దాలుగా నవీన్ పట్నాయకే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందువల్ల వేరే పార్టీలు అధికారంలోకి రాలేకపోతున్నారు. పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఎమ్మెల్యేలకు ఫండింగ్ అనేది ఉండదు. అంతేకాకుండా వాళ్ళకు ఎక్కడైనా అవకాశం ఉంటే వెళ్ళిపోదామని చూస్తారు. అలాంటి వాళ్ళని ఇతను అట్రాక్ట్ చేసి, గ్రాస్ప్ చేసి బీజేపీలో చేర్చుకున్నాడు. వాళ్ళంతా కూడా ఒక నికార్సైన వేరే పార్టీ లీడర్లు. వాళ్ళకు గెలిచే సత్తా ఉంది, గెలుపు గుర్రాలు. అలాంటి వాళ్ళను బీజేపీలో చేర్చుకొని చాలా స్పీడ్‌గా, చాలా చాకచక్యంగా, చాలా గ్రౌండ్ లెవెల్‌తో, చాలా క్యాడర్‌ని పెంచుతూ మహిమ కూడా అర్చన జరిగింది బీజేపీకి. ఈ విధంగా ఇతన్ని గ్రౌండ్ వర్క్ చేయడం లేటెస్ట్‌గా ఒరిస్సాలో అధికారంలోకి వచ్చింది. అందులోనే ఇతను ఆకర్షించిన వాళ్ళలో ఒక 20 మంది ఎంపీలు ఇతని వెనుక ఉండడం జరుగుతుంది. సో అందుకని ఇతన్ని తొలగించడం వల్ల, ఇతన్ని రాజీనామా చేయించడం వల్ల, ఇతని మంత్రివర్గం నుండి తొలగించడం వల్ల పార్టీకి అంత సహాయం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడు క్యాడర్ దెబ్బతింటుంది. అతనితో ఉన్న మన మినిస్ట్రీ, అతనితో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మినిస్టర్స్ కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు మరియు కింది క్యాడర్ దెబ్బతింటుంది. ఇంత కష్టపడి అసలు ఒక టాప్ లీడర్‌కే ఆ పార్టీలో ఇంత కనీసం బేసిక్స్ అది లేకుంటే ఇంకా నార్మల్ వ్యక్తులకు ఏముంటుంది అనే మెసేజ్ కిందికి వెళ్తుందని అతన్ని తీసేయడం లేదు. అంతేకాకుండా అతన్ని గనుక తీసేస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు తప్పు చేయకుంటే అతన్ని ఎందుకు తీశారు? తప్పు చేశారు కాబట్టే అతన్ని తీసేశారు అనే ఒక లైన్ తీసుకువస్తారు. అంతేకాకుండా ఒక్కరిని తీసేయడం స్టార్ట్ చేస్తే ఇక అందరూ ఇలాగ ధర్నాలు, స్ట్రైక్‌లు చేస్తారు. అలా తీసుకుంటూ వెళ్తే ఇంకా ఎవరు ఉండరనే ఉద్దేశంతో వాళ్ళు
కాంప్రమైజ్ బయట నుండి ప్రెషర్ ఎంత తీసుకున్నప్పటికీ పార్టీ ఇన్సైడ్ అనేది డిస్టర్బ్ కాకూడదు, పార్టీ పునాదులు కదలకూడదు, క్యాడర్ దెబ్బ తినకూడదు, ఈ పార్టీ ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలని వాళ్ళు చేస్తున్న ఓపిక ఏదైతే ఉందో దానికి హ్యాట్సాప్ చెప్పవచ్చు. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు బయట నుండి. సో ఫ్రెండ్స్, ఇది సంగతి. ధర్మేంద్ర ప్రధాన్ కనుక కదిలిస్తే ఆ స్టేట్స్లో రాజకీయాలు మారిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే అతనికి ప్రజల్లో ఆదరణ ఉంది, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉంది, అతనితో పాటు పదుల సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. మరి అంతేకాకుండా రాష్ట్రంలో చాలా మంచి రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిగా అతనికి పేరు ఉంది. ఇవన్నీ కారణాల చేత అతన్ని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుండి తొలగించడం లేదు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా టీం పడే కష్టం మీకు సాటిస్ఫై అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.